సబ్స్క్రైబర్స్ కోసం అండ్ వ్యూయర్స్ కోసం చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక చూడండి, మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అండ్ లవంగాలు. యాక్చువల్లీ సాజీరా వేయాలి. ఇప్పుడు నా దగ్గర సాజీరా అవైలబుల్గా లేదు కాబట్టి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది. వీటిని బాగా మాడనివ్వద్దు. జస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కాస్త దూరంగా ఉండి వేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 minutes మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, నాన్ వెజ్లోకి ఎప్పుడైనా ఆనియన్స్ ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువనే వేసాను. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం లైట్గా పుదీనా, అలానే కాస్త కొత్తిమీర వేసి ఒక 10 minutes మగ్గనిద్దాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. అలానే ఒక 2 spoons ఎండు కొబ్బరి పొడి. ఇది ఆయిల్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు టొమాటోతో పాటు మనకి కుడక పొడి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇది 1 kg చికెన్, దీనికి నేను 2 spoons కారం వేస్తున్నాను. ఇది ఎక్కువ కారం ఉండదు. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, 1 spoon గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని టూ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, చికెన్కి కారం, ఉప్పు, మసాలా పట్టేసాయి. దీంట్లో నేను 2 గరిటెల కారం వేసుకున్నాను. ఇప్పుడు మనకి కావలసినంత వాటర్ వేసుకోవచ్చు. అంటే మనకి గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూడండి, మరీ సూప్లా కాకుండా మరీ ఫ్రైలా కాకుండా థిక్ గ్రేవీ లాగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా ఉంటుంది.
మనం ఫస్ట్ ఆల్రెడీ 1 స్పూన్ మసాలా వేసాను. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతే. అలానే కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి.